అధికారిగా ప్రజలకు సేవలు అందించినటువంటి యలటూరి శ్రీనివాసరాజు గారు ఇటీవల కాలంలో తన పదవీ కాలం ఉన్నప్పటికీ కూడా పదవీ కాలాన్ని సైతం వదులుకొని ఉద్యోగానికి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు. అంటే జనసేన పార్టీలో చేరిన తర్వాత రాజంపేటకు వచ్చినటువంటి మొట్టమొదటిసారికి ఆయనకు జనసేన అభిమానులతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు ఆయన పార్టీలో చేరడానికి ఎందుకు ఆసక్తి చూపారు, అటువైపు ఎందుకు అడుగులు వేయాల్సి వచ్చిందన్నటువంటి విషయం ఆయన్నే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. ముందుగా కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. జనసేన పార్టీలో మీరు చేరడానికి ప్రధాన అంశాలు ఏంటి? అందులో మీరు ఒక అధికారిగా పనిచేశారు, అధికారిగా ఎంతోమందికి సేవలు అందించారు. కానీ ఉన్న ఫలంగా ఒక్కసారిగా ఉద్యోగానికి రాజీనామా చేసి పార్టీ వైపు అడుగులేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? అసలు రాజకీయ అరంగేట్రం చేయాలన్నటువంటి ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? మా కుటుంబం మొదటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు. అంటే ఒక మండల స్థాయి వరకు రాజకీయాలు నడిపారు. మా తండ్రి గారు అయినటువంటి వెంకటరాజు గారు ఆయన ఒక సర్పంచ్గా ఉండడం జరిగింది. ఆ సర్పంచ్గా ఉన్నప్పటి నుంచి కూడా మాకు ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండడం వల్ల నా తమ్ముడు 2 సార్లు ఎంపీటీసీగా ఇండిపెండెంట్గా పోటీ చేశాడు. 2 సార్లు కూడా ఆయన విజయడంగా మోగించారు. ఆ తర్వాత 2014లో జెడ్పీటీసీ కూడా నందలూరు మండలంలో ఆయన గెలవడం జరిగింది. సో రాజకీయాలు అనేది మా కుటుంబంలో 35 ఏళ్ళ నుంచి కొత్త కాదు. మాకు రాజకీయాలు, ప్రజలతో సంబంధాలు అన్నీ ఉన్నాయండి. తర్వాత పవన్ కళ్యాణ్ గారి భావాలు, ఆయన సిద్ధాంతాలు, పార్టీ సిద్ధాంతాలు, ఆ తర్వాత ఆయన ముక్కుసూటితనము, ఆయన ప్రజలలో కలిసిపోయి ప్రజలకు ఎంతో సేవ చేద్దామనుకోవడము, కులాలకు అతీతంగా అన్ని కులాలను కలుపుకొని రాజకీయం చేయాలనుకోవడము, 10 సంవత్సరాలుగా ఆయన ఎటువంటి అధికారం లేకపోయినా తను రాజకీయాలను వీడకుండా పట్టుదలతో దినదినాభివృద్ధి చెందుతూ స్థాయిని పెంచుకుంటూ ప్రజల్లో జనసేన పార్టీని ముందుకు తీసుకుపోతున్నాడు. ఆ సిద్ధాంతాలు, ఆయన భావాలు నచ్చి నేను జనసేన పార్టీలో ఒక జన సైనికుడిగా చేరడం జరిగిందండి. అలా ప్రధానంగా జనసేనలో మీకు నచ్చిన అంశం, మొట్టమొదటి అంశం మీరేమన్నారంటే జనసేనలో నాకు పవన్ కళ్యాణ్లో సిద్ధాంతాలు నచ్చాయి, ఆయన భావాలు నచ్చాయి. అసలు ఆయన భావాలు ఏంటి, అసలు ఆయన సిద్ధాంతాలు ఏంటి, అసలు ఎందుకు ఆ భావాల పట్ల మీరు ఆకర్షితులైనారు? ఆయన కులాలకు మతాలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని చేరదీయడము, బడుగు బలహీన వర్గాల వారికి దగ్గరయ్యేదానికి తను చేస్తున్న కృషి, తర్వాత యువతలో ఆయన ఒక యువతకు ఎటువంటి ఉద్యోగ అవకాశాలు లేకపోతే ఆయన యువతకు ఏదో చేయాలని ఒక తపన, ఆయనకు ఉన్న సిద్ధాంతాలు చాలా బాగా నచ్చాయి. ఆ సిద్ధాంతాలకు ఆకర్షితుడినాయి. నేను 4 సంవత్సరాల, నాకు 4.5 సంవత్సరం పదవీ కాలం ఉన్నా కూడా నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఆ పార్టీలో చేరాను. చేరడం వల్ల నాకు ఈ పార్టీ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో నేను అక్కడ చేరడం జరిగింది. ఆయన ఎటువంటి బాధ్యత ఇచ్చినా కూడా నేను చేసేదానికి సిద్ధంగా ఉన్నాను. అన్న, కాంగ్రెస్ పార్టీ ఉంది, జాతీయ పార్టీలు, బీజేపీ ఉంది, తర్వాత టీడీపీ ఉంది, ఇకపోతే వైసీపీ ఉంది, అధికారంలో ఉన్నటువంటి పార్టీ. ఇన్ని పార్టీలు ఉండగా జనసేన పార్టీలోనే మీరు ఎందుకు చేరాల్సి వచ్చింది? నేను మీకు చెప్పాను, జనసేన పార్టీలో చేరడానికి జనసేనాని యొక్క భావాలు, సిద్ధాంతాలు నచ్చాయని కూడా చెప్పాను. రెండోది, ఇప్పుడు ఉన్న పార్టీలన్నీ కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి, అందులో ఎంతోమంది నాయకులు ఉన్నారు, అందరినీ చూస్తున్నాము, అన్ని చోట్ల మంచి చెడు జరుగుతుంది. ఈ జనసేనని ఈయన భావాలు, మంచి భావాలతో పార్టీ పెట్టారు కాబట్టి ఈ పార్టీ అయితే నీతి నిజాయితీ నిబద్ధత ఒక యువతకు ఉపయోగపడుతుంది అనే ఒక ఉద్దేశంతో నేను ఈ పార్టీలో చేరడం జరిగింది. అన్న, సొంతూరు మీద నందలూరు, ఈ ప్రాంతంలో ఉద్యానవన పంటలకు పెద్దగా ప్రసిద్ధి.
సో ఉద్యానవన పంటలకు గత పాలక ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వాలన్నీ కూడా కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేస్తామంటూ మాటలు చెప్తూ వచ్చాయి. కానీ దాదాపు 30 ఏళ్ళ సుదీర్ఘకాలంలో ఏ పాలక ప్రభుత్వం కూడా రైతాంగాన్ని ఆదుకునే దిశగా అడుగులు వేయలేదు. ఉద్యానవన పంటలు పండిస్తున్న రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతుంది. ఇలాంటి పరిస్థితుల తరుణంలో ఒకవేళ ఇన్ కేస్ దేవుడు దయదలిచి మీకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక రంగంగా అభివృద్ధి చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? తప్పకుండా. నేను నా కుటుంబము రైతు కుటుంబం నుంచి వచ్చాను. పల్లెల్లో పుట్టాను. అక్కడ పడుతున్న సమస్యలు నేను అక్కడ ఉన్న సమస్యలు చూశాను. కాబట్టి తప్పకుండా నేను రాజంపేట నియోజకవర్గానికి నాకు అవకాశం దేవుడు మా పార్టీ అధినేత ఇస్తే తప్పకుండా నేను మీరు చెప్పినట్టుగా ఉద్యానవనాలకి సంబంధించిన కోల్డ్ స్టోరేజ్లు ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. నేను ఆఫీసర్గా పనిచేశాను కాబట్టి నాకు కొన్ని ఎలా తెచ్చుకోవాలా, ఏ రకంగా అభివృద్ధి చేయాలి అనేది నాకు తెలుసు. ఇక్కడ నందలూరులో ఉన్న ఆల్విన్ ఫ్యాక్టరీ కూడా మూతపడడం జరిగింది. అటువంటి ఫ్యాక్టరీని ఏదైనా పునరుద్ధరించడానికి కూడా ఆల్విన్ కాకపోయినా ఇంకొక ఇండస్ట్రీ అక్కడ తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పించేదానికి కూడా నా వంతు నేను కృషి చేయగలుగుతానని మాటిస్తున్నాను. అన్న, ఇప్పటికే టీడీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చెప్తున్నాయి. ఇక్కడ చూస్తే టికెట్ కోసం పోరాటం జరుగుతుంది. ఒకవైపు బత్తెల చెంగల్నాయుడు, మరోవైపు రాజు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి జగన్మోహన్ రాజు గారు, అదేవిధంగా నరహరి, ఈ ముగ్గురు పోటీ పడుతున్నారు. ఈ తరుణంలో ఇక్కడ జనసేనకు టికెట్ ఇస్తారన్నటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. జనసేన పార్టీలో కూడా మీరు యాజ్ ఏ ఆస్పిరెంట్గా ఉన్నారు, తర్వాత మలిశెట్టి వెంకటరమణ గారు ఆస్పిరెంట్గా ఉన్నారు, తర్వాత కొత్త వ్యక్తిని తెరపైకి తెచ్చారు అధికారి దినేష్. ఈ ముగ్గురు మొత్తం 6 మంది అవుతారు. సో ఇన్ కేస్ మీకు దేవుడు దయదలిచి పవన్ కళ్యాణ్ గారు టికెట్ ఖరారు చేస్తే వీళ్ళందరినీ కలుపుకోవడం సాధ్యమేనంటారా? తప్పకుండా. టికెట్ విషయం అనేది పార్టీ అధినేతలు ఇద్దరు కలిసి తీసుకునే నిర్ణయము. అది మన చేతిలో ఏమి ఉండదు. నేను టికెట్ వస్తుందనో లేకుంటే ఏదో సాధిస్తానో కాదు. ఒక జన సైనికుడిగా నా అధినేత ఏ పని అప్పగించినా చేసేదానికి సిద్ధపడుతూ ఉన్నాను. దేవుడు నాకు అవకాశం ఇచ్చి, మా నాయకుడు అవకాశం ఇస్తే తప్పకుండా అందరినీ కలుపుపోతాను. ఇప్పటికే నేను పార్టీలో చేరేటప్పటికే జనసేనలో ఉన్న ప్రతి ఒక్కరిని కలుపుకొని వచ్చాను. ఇక మిత్రపక్షమైనటువంటి టీడీపీ వాళ్ళను కూడా కలుపుకొని ముందుకు వెళ్తారని అనుకుంటున్నాను. అంటే మీరు ఒక మాట అన్నారు ఇటీవల కొద్దిసేపటి క్రితం, పవన్ కళ్యాణ్ నాకు కొన్ని సిద్ధాంతాలు, కొన్ని భావాలు నచ్చాయని, ఏవైతే కులాలను కలిపే మనస్తత్వం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు. అంటే దీన్ని బట్టి వైసీపీ కుల రాజకీయాలు చేస్తున్నా అనుకోవచ్చా? మరి రాష్ట్రమంతా అనుకుంటున్నారు కదా, కులాలు మతాలు అనేది కలుపుకుపోవడం అనేది చాలా ఇంపార్టెంట్. వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుందో మీకు తెలియదా? ఇప్పటికి 58 కార్పొరేషన్లు పెట్టారు. అన్ని కార్పొరేషన్లు పెట్టడం అంటే అన్ని కులాలుగా విడగొట్టడం అనే అర్థము. తర్వాత ఆ కార్పొరేషన్లు పెట్టి వాళ్ళని ఏమైనా ఉద్ధరిస్తున్నారా అంటే దానికి ఒక్క పైసా కూడా నిధులు లేవు. ఇటువంటి పొజిషన్లో వాళ్ళు కులాలను ప్రోత్సహిస్తున్నట్టే కులాలు విడగొట్టడానికి ప్రోత్సహిస్తున్నారు. కానీ మా పవన్ కళ్యాణ్ గారు మాత్రం కులాలను కలిపి అందరినీ ఒక్కటిగా చేయాలని, ఒక తాటికి మీదకి తీసుకొచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఉండడం జరుగుతుంది. అన్న, రాజంపేట ప్రాంతవాసులకు ఓ చిరకాల వాంఛ అయితే ఏదైతే జిల్లాల విభజనలో ఇక్కడ తీరని ద్రోహం జరిగిందన్నటువంటి భావన అటు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత వాసులు వ్యక్తమవుతుంది. అన్నమయ్య నడయాడినటువంటి నేల ఈ ప్రాంతం. అదేవిధంగా కోదండరాములు పుట్టినటువంటి, అంటే ఎప్పుడో ఆంజనేయ స్వామి పరిచయం కాకముందు జాంబవంతుడి నాటి కాలంలో ఉన్నటువంటి కోదండరామాలయం, ఇంతటి ప్రసిద్ధిగాంచినటువంటి ఈ ఆలయం కావచ్చు. అదేవిధంగా అన్నమయ్య నడియాడినటువంటి ఈ నెలను జిల్లా కేంద్రంగా మార్పు చేయలేదన్నటువంటి భావన అటు ఈ ప్రాంత వాసులలో ఓ రకమైనటువంటి భావన కలిగింది. అయితే ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తులో ఈ రాజంపేట జిల్లా కేంద్రంగా మార్పు చెందకపోయినా కనీసం దానికంటూ ఒక పర్యాటక స్థాయిలో గుర్తింపు తెచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తారు.
తప్పకుండా జిల్లా అన్నమయ్య జిల్లా అని పెట్టి రాజంపేట అనేది పార్లమెంటు నియోజకవర్గంగా రాజంపేట అనేది ఎప్పటి నుంచో ఉంది. అటువంటి పేరును అన్నమయ్య జిల్లాగా మార్చడం చాలా సంతోషమే. కానీ జిల్లా కేంద్రాన్ని రాజంపేట నుంచి పంపించేసి రాయచోటికి పంపడం అనేది చాలా దారుణమైన విషయము. ఆ విషయంలో నేను బాధపడినాను, నా రాజంపేట ప్రజలు బాధపడినారు. రాజంపేట ఒకటే కాదు, కోడూరు నుంచి కూడా ఎంతో దూరం అవుతుంది ఆ రాయచోటి అనేది. సో అటువంటిది జిల్లా కేంద్రాన్ని రాబో రోజుల్లో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ 2-3 నియోజకవర్గాలను కలిపి ఏదో జిల్లా చేస్తామని అంటున్నారు. ఒకవేళ అటువంటి అవకాశం వస్తే తప్పకుండా నా వంతు నేను కృషి చేసి ఇక్కడ జిల్లా కేంద్రంగా వచ్చేదానికి ప్రయత్నం చేస్తాను. అలా కాని పక్షంలో ఇక్కడ ఏదైనా ఒక మంచి మెడికల్ కాలేజ్ కానీ కొన్ని ఇండస్ట్రీస్ కానీ ఏదైనా పెట్టి ఇక్కడ ఒక 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 మంచి పర్యాటక కేంద్రం కూడా తయారు చేసేదానికి కూడా టూరిజం ద్వారా అది చేయొచ్చు. ఇలాంటివన్నీ కూడా ముందు ముందు చాలా వరకు నాకు చేయగలిగినన్ని చేయగలుగుతాను అనే ఒక ధీమా అయితే నా దగ్గర ఉంది. ఒక అధికారిగా పనిచేశాను. సో ఎక్కడ ఏ పని చేస్తే బాగుంటుంది, ఏ రకంగా అయితే మన వారికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది అనే ఆలోచన నాకు ఉందండి. తప్పకుండా మీరు అన్నట్టుగా పర్యాటక కేంద్రాన్ని కూడా నేను తప్పకుండా చేయగలుగుతాను. మీరు పనిచేసింది గ్రామీణాభివృద్ధి సంస్థలో. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాలు ఎక్కడైనా అభివృద్ధి జరిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? గ్రామీణాభివృద్ధిలో పని చేశాను, కానీ పాత రోజుల్లో గ్రామీణాభివృద్ధిలో చాలా వరకు నేను జిల్లాలో అన్ని మండలాలకు పనిచేస్తూ అన్ని మండలాలను సందర్శించి చూశానండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ మీరు 4.5 సంవత్సరం నుంచి చూస్తున్నారు. గ్రామీణాభివృద్ధి గ్రామం డెవలప్ అవ్వాలంటే ఆ సర్పంచుల చేతిలో ఉంటుంది. ఆ సర్పంచుల దగ్గర ₹1 నిధులు లేకుండా ఆ నిధులను కూడా సిఎఫ్ఎంఎస్ ద్వారా స్టేట్ గవర్నమెంట్కి లాక్కొని సర్పంచ్ను ఖాళీ చేస్తే ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది? ఒకసారి మీకు తెలియదా? చెప్పండి మీరు. అటువంటి ప్రభుత్వంలో ఉన్న మనం అటువంటి ప్రభుత్వంలో ఉండి అభివృద్ధిని చెందాలంటే రాదు. ఎందుకంటే ఒక్కసారి అది అవకాశం ఇచ్చాము, ఆ ఒక్కసారితో ఊర్లు నాశనం అయిపోయాయి, రోడ్లు నాశనం అయిపోయాయి. ఇటువంటి ప్రభుత్వాన్ని తొందరలో పంపించేసి ప్రజలే పంపించుకోవాలి, ఎవరు పంపరు, ప్రజలే పంపించేసి కొత్త ప్రభుత్వం తెచ్చుకుంటే మళ్ళీ అభివృద్ధి, గ్రామ అభివృద్ధి జరుగుతుందని నా ఉద్దేశం. మీ ఇన్నేళ్ల చరిత్రలో రాజంపేట అభివృద్ధి ఎలా ఉంది అప్పటికి ఇప్పటికి? అంటే ఒక రకంగా అభివృద్ధి చెందింది అనుకోవచ్చా, చెందలేదు అనుకోవచ్చు? సమస్య లేదు, ఎటువంటి అభివృద్ధి చెందలేదు. ఎట్లంటారు? నేను నిన్ననే వచ్చినాను, ఒక ర్యాలీ రూపంలో వచ్చినాను. ఎక్కడ చూసినా రోడ్లు ఒక గుంతలమయం, చిన్న చిన్న ట్యాంకుల్లాగా ఉండిపోయినాయి. అంత దారుణంగా ఉంది. మొన్ననే వర్షం పడింది కాబట్టి చాలా బాగా కనిపించింది నాకు, అంత బాగా అభివృద్ధి చేశారని. ఈ వైసీపీ గవర్నమెంట్లో అభివృద్ధి అనేది అది మర్చిపోయారండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాచుకోవడం తప్ప ఉండదు, ఏం చేయట్లేదు. అది మీకు అందరూ తెలుసు. అభివృద్ధి లేదు. అన్నా, రాజంపేట నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి నేను అభివృద్ధి చేశా అంటున్నాను. మీరేమో చూస్తే ఇప్పుడే నేను నిన్న అంతా కూడా ర్యాలీగా వచ్చాను, రోడ్ల దుస్థితి బాగలేదన్నారు, సర్పంచుల నిధులు కూడా లాక్కొని ప్రభుత్వం పక్కదారి మళ్ళించిందని మీరు అంటున్నారు. కానీ రాజంపేట మల్లికార్జున రెడ్డి చూస్తే 600 కోట్లతో అభివృద్ధి చేసినా అని చెప్తున్నారు. ఏంటది? అది పేపర్ల మీద అభివృద్ధి చేసినట్టు నాకు తెలిసి ఎక్కడ అభివృద్ధి అయితే కనపడటం లేదు. అది పేపర్ మీద మాత్రమే అభివృద్ధి జరిగినట్టుంది. అంటే మేడం మల్లికార్జున రెడ్డి అభివృద్ధి చేయలేదంట. చేస్తే ప్రజలకు కనిపిస్తుంది. నేను ఒక ప్రజల్లో ఒక భాగమే, నాకు కనిపిస్తుంది. నాతో పాటు కొన్ని వేల మంది వచ్చినారు నిన్న, వాళ్ళందరికీ కనిపించింది. ఊర్లో ఉన్న ప్రతి సర్పంచ్ని అడిగితే చెప్తాడు, ఆ ఊర్లో చిన్న గుంత పూడ్చేదానికి డబ్బులు లేవు, వీధి లైట్ వేసేదానికి డబ్బులు లేవు. ఇటువంటి అభివృద్ధి బాగా చేసినట్టే అని అనుకుంటున్నాను. పేపర్ మీద అభివృద్ధి ఉంటుందని. ఇటీవల కాలంలో రాజంపేట మేళా మల్లికార్జున రెడ్డి ఈ రకంగా అరాచకాల అక్రమాలు తెచ్చిమీరే అయినటువంటి ఆరోపణలు బలంగా అనిపిస్తుంది. వాటిపైన మీరేమంటారు? రాజంపేట ప్రజలందరికీ తెలుసు,
మల్లికార్జున రెడ్డి ఆయన ఈ మధ్య కాలంలో న్యూస్ పేపర్లో చాలాసార్లు వచ్చాయి. ఇన్ని వందల ఎకరాలు భూములు అన్యాక్రాంతమైనవి. వాళ్ళ అనుచరులందరూ కూడా డిస్ప్యూట్స్ ల్యాండ్స్ ఏమైనా ఉంటే అటుని సెటిల్ చేసుకోవడానికి వాళ్ళ అనుచరులు అదే పనిలో ఉన్నారు అని బయట ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. నేను కూడా ఆ న్యూస్ పేపర్లను తర్వాత ప్రజల యొక్క మాట వాళ్ళు చెప్పేది విని తప్పకుండా అది నిజమే అనుకుంటున్నాను. అంటే నేనేమంటానంటే మీరు నందలూరు ప్రాంతానికి చెందిన వాళ్ళు, ఆయన సొంతూరు స్వగ్రామం కూడా మీ నందలూరు నుంచి దాచుకొని పోవాలి. సో వేల ఎకరాలు ఇలా చూస్తే కన్నుచూపు మేరలో ఆయన భూములు ఉన్నాయి. ఎలా సాధ్యం ఉంటారు అన్ని వేల ఎకరాల వల్ల? తరతరాల నుంచి వచ్చిందంటారు అది? తరతరాల నుంచి వచ్చే ఆస్తి ఎవరికి లేదండి, అది తప్పు. అది ఏదైనా సరే మనం ప్రభుత్వంలో ఉండేది ప్రజలకు సేవ చేసేదానికి, ప్రజల నుంచి మనం తీసుకునేదానికి కాదు. ప్రజలకు ఏదైనా చేతనైతే ఇవ్వాలి, సహాయం చేయాలి, కానీ ప్రజల నుంచి తీసుకునే పని చేయవద్దు. తప్పకుండా అటువంటి ఏదైనా ఉంటే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మా మిత్రపక్షమైన మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత తప్పకుండా వాటి మీద ఎంక్వైరీ చేసి అది నిజానిజాలు తెలిసి ప్రజలకు పంచిపెట్టడం జరుగుతుంది. నా ఇంకొక నేత ఉన్నది ఇక్కడ, జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి. ఆయన కూడా భూ కబ్జాలకు పాల్పడ్డారు. పెద్ద ఎత్తున భూములు, దళిత భూములను సాగు చేసుకుంటున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తుంది. తప్పు చేస్తే ఎవరిని ఉపేక్షించేది లేదు. నిజంగా తప్పు జరిగితే మాత్రం ఉపేక్షించేది లేదు. ఎవరి దగ్గర తీసుకున్నారో వాళ్ళకి తిరిగి ఇవ్వడం జరుగుతుంది. నాకు అధికారం అనేది ప్రజలు కట్టబెడితే తప్పకుండా ఇటువంటి అన్యాయాలను అయితే ఎదుర్కొంటారు. అన్నా మీరేమో రాజు సామాజిక వర్గం, ఇక్కడ ప్రధానంగా రాజు సామాజిక వర్గం బలిజ సామాజిక వర్గానికే అత్యధికంగా ఉన్నటువంటి ప్రాంతం రాజంపేట. సో మీరు ఒకవేళ ఇన్ కేస్ మీరు ఆస్పిరెంట్గా అయితే టికెట్ మీకు ఇస్తే ఈ అన్ని వర్గాలను కలుపుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నారు? మనం ఒక సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని నేను రాజకీయాలకు రాలేదు. సామాజిక వర్గము ఒకటే అయితే మనం ఒక సామాజిక వర్గము ఈ రాజులు కానీ బలిజలు కానీ ఇట్లా అనుకొని రాజకీయాలకు వస్తే ఎప్పటికి కూడా మనం ముందుకు పోలేము. అన్ని సామాజిక వర్గాలను కలుపుకుపోతేనే ఈ మాకున్న సామాజిక వర్గాలే అది జత అయి తప్పకుండా గెలిచే అవకాశం ఉంటుంది. కానీ రాజంపేట ప్రాంతం మనం చూస్తున్నాం, పట్టణంలో చూస్తే ఒక రకంగా ఇప్పటికి కూడా మార్కెట్ నొచ్చుకుంటారు. అదేవిధంగా రోడ్లు కూడా అదే విధంగా ఉంది, డ్రైనేజీ వ్యవస్థ ఉంది. మరోవైపు ఏదైతే మనం చూస్తే నది, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ నీరందు కూడా రాజంపేట పట్టణం వైపుకి వస్తాయి వర్షాలు పడతాయి. సో జల సముద్రంగా మారే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఒకవైపు మేడా మల్లికార్జున రెడ్డి ఏమో నేను అభివృద్ధి చేశాను. అభివృద్ధి అంటే జలమయం చేయడమే అంటారా? అంతే కదా. అభివృద్ధి అంటే అభివృద్ధి లేకుండా చేయడమే. ఇంకా నాకు తెలిసి అభివృద్ధి లేకుండా చేయడమే. మార్కెట్ మొన్న ఒక రోజు మార్కెట్ని సందర్శించాము. ఎంత దారుణంగా ఉంది. అక్కడ పోయి ఆ మార్కెట్లో పాపం వాళ్ళు పండ్లు అమ్ముకున్న వాళ్ళు, కూరగాయలు అమ్ముకున్న వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఎంత దీనావస్థలో ఉందంటే అది చెప్పలేం మనం. కానీ ఇక్కడ మున్సిపాలిటీ ఉంది, మున్సిపల్ చైర్మన్లు ఉన్నారు, మున్సిపల్ కమిషనర్లు ఉన్నారు, తర్వాత ఎమ్మెల్యే ఉన్నారు. ఇంతమంది ఉండి ఎటువంటి అభివృద్ధి అనేది జరగకుండా డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఎక్కడ చూసినా కుంటలు నీళ్లు కారుతున్నాయి. వర్షం వచ్చింది, నిన్న మొన్న 4 రోజుల కిందట వర్షం వచ్చింది, మొత్తం జలమయం. ఇటువంటి పరిస్థితుల్లో దీన్ని అభివృద్ధి అని నాకైతే అనిపించలేదు. మీకేమని అనిపిస్తే నేనేం చేయలేదు. అన్న రాజంపేట నియోజకవర్గంలో మీరు జనసేన పార్టీలో చేరారు. ఇప్పటికే ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి నేతలపైన బైండ్ ఓవర్ కేసులు ఏదైతే ఎన్నికలు సమీపిస్తున్నాయో ఈ తరుణంలో ఒక కొత్త ఎత్తుగడకు తెరదీసిందన్నటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. ఏదైతే వైసీపీ పార్టీ ఎవరైతే కీలకంగా వ్యవహరిస్తున్నారో పార్టీలో అలాంటి నేతలను అరెస్ట్ చేయడం, బైండ్ ఓవర్ కేసుల కింద ఇది చేయడం, అలాంటి పరిస్థితులు ఉన్నట్టు మీరు ఒక్కసారిగా జనసేన పార్టీలో చేరారు. ముందుగానే వైసీపీకి జనసేన అంటే ఒక రకంగా విభేదాలు చాలా స్థాయిలో ఉంటాయి. ఈ నేపథ్యం మీపైన కూడా కేసులు పుట్టేలా రియాక్ట్ అవుతుంది. వైసీపీ ప్రభుత్వం చేస్తున్నదే నీకు తెలుసు. దమనకాండ. ఎవరు క్వశ్చన్ చేసినా బాబు నువ్వు తప్పు చేస్తున్నావని క్వశ్చన్ చేస్తే ఇమీడియట్గా కేసు పెట్టడమే. కానీ రాబో కొత్త ప్రభుత్వంలో ఈ కేసులన్నీ ఏమి ఉండవు, ఇటువంటి దౌర్జన్యాలు ఉండవు.
నా మీద కేసు పెడతానంటే నేను రాజకీయాలకు వచ్చింది ఎవరికో భయపడి నేను రాజకీయాలకు అంటే రావడం మానేయలేదు. రానియండి, ఎన్ని కేసులైనా పెట్టనియండి, లా చూసుకుంటుంది, లా దాని పని అది చూసుకుంటుంది. కాబట్టి కేసు పెట్టేదానికి వాళ్ళు సిద్ధమైతే నేను కూడా సిద్ధమే, పెట్టించుకోవడం. ఈసారి జరగబోయే ఎన్నికలు చాలా కీలకం. ఎందుకంటే వైసీపీకి ఇది పరువు ప్రతిష్ట, మరోవైపు మీకేమో ప్రెస్టేజ్ ఇష్యూ. ఖచ్చితంగా హోరాహోరీగా ఉంటుంది. నీ బలం ఎంత, నా బలం ఎంత అనే స్థాయిలో ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఒకవేళ ఇన్ కేస్ గ్రామీణ స్థాయిలో భయంకరమైనటువంటి వాతావరణం కనిపిస్తున్నటువంటి భావన సర్వత్రా వ్యక్తమవుతుంది. ఎలా చూడొచ్చు అంటారు? రానున్న రోజుల్లో ఎన్నికలు ఒక యుద్ధ వాతావరణంలో జరుగుతాయన్నటువంటి భావన కనిపిస్తుంది. నిజమే అంటారా? యుద్ధ వాతావరణం అనేది ఏముండదు. ఎందుకంటే ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ వాళ్ళకు ఒక యంత్రాంగం ఉంది. ఆ యంత్రాంగం ప్రకారమే నడుచుకుంటుంది. అప్పుడు రాజకీయ పార్టీలకు ఎటువంటి సంబంధాలు ఉండదు. వాళ్ళు ఓట్లు అడగడం వరకే ఉంటుంది. కానీ యుద్ధం అనేది, అది నాకు తెలిసి యుద్ధ వాతావరణం అనేది ఒక టెన్షన్ అనేది ఉంటుంది. కానీ బట్ ప్రభుత్వ యంత్రాంగం ఉంది. అవన్నీ కూడా ప్రభుత్వ యంత్రాంగం అంటే కొట్టుకోవడము అవి కొన్ని చోట్ల ఉంటాయండి. కొన్ని చోట్ల తప్పదు. ఎదుటివాడు దౌర్జన్యం చేసినప్పుడు పక్కన వాడు ఎవరైనా సైలెంట్గా కూర్చొని ఒక చెంప, అదే గాంధీ చెప్పినట్టు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించే రోజులు కావు ఇవి. నువ్వు ఒక మాట అంటే నేను ఒక మాట అంటాను, నువ్వు ఒక చేతితో కొడితే నేను ఇంకో చేతితో కొడతాను, నువ్వు కర్రతో కొడితే నేను కర్రతో కొడతాను. ఆ పొజిషన్ తయారైంది ఇప్పుడు ఫస్ట్ రాజకీయాలు. అన్నా, మీరు కూడా యాస్పిరెంట్గా ఉన్నారా? టికెట్ ఆశిస్తున్నారా? రాజంపేట టికెట్ ఆశిస్తున్నారా? తప్పకుండా ఆశిస్తాను. ఆశ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. ఆశ అనేది మానవుడికి ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. ఇక మా అధినాయకత్వం నాకు అవకాశం ఇస్తే తప్పకుండా పోటీ చేస్తాను. లేదు ఇంకొకరికి ఇస్తాను, నువ్వు సపోర్ట్ చేయాలంటే తప్పకుండా సపోర్ట్ చేస్తాను. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఎవరికైనా జనసేనకే టికెట్ ఖరారు అయితే మీరు యాస్పిరెంట్గా ఉన్నారా? తప్పకుండా ఉన్నాను. నేను యాస్పిరెంట్గా ఉన్నాను, దాంట్లో ఏం డౌట్ లేదు. అన్న, ఇప్పుడు మీరు పనిచేసినటువంటి ఉద్యోగము వేరు, రాజకీయము వేరు. రాజకీయంలో కుళ్ళు, కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులు ఉంటాయి. కానీ నాకు తెలిసి మీరు ఒక మృదు స్వభావం లాంటి అధికారిగా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. బట్ ఈ కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు ఉన్నటువంటి ఈ రాజకీయ పార్టీలే ఎలా? అంటే మీరు చెప్పేది మంచివాడు రాజకీయాల్లోకి రాకూడదనే, రాణించలేడనే? ఇది ఆటుపోట్లు అనేది తట్టుకోవాలంటే 15 సంవత్సరాల నుంచి మా నాయకుడు అదే పని చేస్తున్నాడు. తప్పకుండా ఒక రోజు వస్తుంది. మంచివాడు రాజకీయాల్లోకి వస్తారు, మంచివాడిని ఆదరిస్తారు. నేను ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చినాను. నా దగ్గరికి, నేను ఎవరి దగ్గరికి పోయినా కూడా నన్ను అందరూ ఆశీర్వదిస్తున్నారు. అంటే నాలో మంచితనం చూసి కూడా వాళ్ళు ఆశీర్వదించవచ్చు, సపోర్ట్ చేయొచ్చు కదా. తప్పకుండా. అంటే ఒకవైపు వైసీపీ కూడా కొన్ని అస్త్రాలు వేస్తుంది కదా. జనసేన ఏది గెలిచలేదు, ఇది ఏంటో ఊకదప్పుడు ఉపన్యాసాలు, ఎవరైతే అభిమానులు పరిగెత్తుకుంటా రావడమే తప్ప ఓట్లు అయితే రాబోయే ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి చెప్తుంది కదా. సరే, వాళ్ళు ఏమని అనుకుని గెలవదు అని అనుకున్నప్పుడు మాకు భయపడాల్సిన అవసరం వాళ్ళకి ఎందుకుంటే? జనసేన అంటే ఎందుకు భయపడుతున్నారు వాళ్ళు? మీరు చెప్పండి. ఎందుకు జనసేన టీడీపీ కలుస్తుందంటే మొదట భయపడేది వైసీపీనే. ఎందుకు భయపడుతున్నారు? మన సత్తా లేకుంటే ఎందుకు భయపడతారు? మా సత్తా ఉంది కాబట్టి వైసీపీ వాళ్ళు భయపడుతున్నారు. జగన్ వైనాట్ 175 అంటున్నారు. మరోవైపు ఏమో ఇప్పటికే తన డేటా ప్రకారం 50 మంది ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వనటువంటి ప్రచారం చేస్తుంది. వైనాట్ 175 అన్నప్పుడు టికెట్ల అభ్యర్థుల మార్పును ఎలా చూస్తారు? ఇట్ల విషయంలో వాళ్ళ అంతర్గత విషయము. వైనాట్ 175 అనేది నేను మీకు చెప్పాను. 4.5 సంవత్సరాల నుంచి అభివృద్ధి ఎట్లా జరుగుతుందో ఆ అభివృద్ధిని చూసి 175 కాదండి, ఇంకా అంతకంటే ఎక్కువ కూడా వేస్తారేమో నాకు తెలిసి. అభివృద్ధి ఉంటే ఎవరైనా కూడా ముందుకు తీసుకొచ్చేదానికి, మళ్ళీ ఆయన అనుకున్న ప్రకారం వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. ఇక అభివృద్ధి శూన్యమైనప్పుడు మనం ఆ టార్గెట్ పెట్టుకోవచ్చు, కానీ అది నాకు తెలిసి కష్టమే, రాదు, కుదిరి పని కాదు. కన్నా చివరిగా మిమ్మల్ని పూర్తి ప్రశ్న అడుగుతున్నా. చెప్పండి, జనసేన పార్టీ తరఫున మీకు టికెట్ ఇస్తే, మీ అభ్యర్థిత్వం ఖరారైతే రాజంపేటకి ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు? రాజంపేట అభివృద్ధి కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు? నాకు అవకాశం ఇస్తే తప్పకుండా
పోటీ చేస్తాను. పోటీ చేసి గెలిచిన తర్వాత రాజంపేట అభివృద్ధిని అంటే మీరు ఒక రాజంపేట అనేది ఒక మోడల్గా తయారు చేసి స్టేట్లోనే ఒక మోడల్గా నిలిపేదానికి నా వంతు నేను తీసుకొస్తాను. నాకు ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నాను. ఏ రకంగా డ్రైనేజ్ వ్యవస్థ, ఏ రకంగా రోడ్లు, ఏ రకంగా వాటర్ లేదు రాజంపేటకి, ఇలాంటివన్నీ కూడా ఒక ప్రణాళిక ప్రకారం నేను చేసుకొని వచ్చి రాజంపేటను ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. సో మొత్తం మీద ఏదైతే రాజంపేట నియోజకవర్గానికి ఒక రకంగా కొత్త ఊపును ఇచ్చే ప్రయత్నాలు జరగబోతున్నాయి. అందులో భాగంగానే ఏదైతే జనసేనాని సిద్ధాంతాలు, ఆయన భావాలు నచ్చి ఈ పార్టీలో చేరడం జరిగింది. అయితే తనకు మాత్రం టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఎవరైతే జనసేనాని ఆదేశాల మేరకు, అడుగుల మేరకు నడుచుకుంటాను. రాజంపేట గతంలో ఎలా ఉందో ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. కానీ అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే గుటకపు మాటలు కాగితంలో ఉన్నటువంటి రూపంలో చెప్తున్నారు తప్ప, అదేవిధంగా ఏదైతే అన్నమయ్య నడయాడినటువంటి ఈ ప్రాంతానికి ఓ రకంగా తీరని ద్రోహమే చేసిందనేటువంటి భావనలు వ్యక్తమవుతున్న తరుణంలో ఈ రాజంపేట వాసుల మనోభావాలు దెబ్బతిరకుండా ఏదైతే రాజంపేట ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఏదైతే ప్రసిద్ధిగా వచ్చినటువంటి ఆలయాలను తీసుకొని అదేవిధంగా ఒక పర్యాటక కేంద్రంగా మార్చేందుకు కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తాను. ఒకవేళ ఇన్కేస్ తనకు టికెట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా రాజంపేటలో ఒక మోడల్గా తీర్చిదిద్ది తన అభివృద్ధి ఏంటో, తన సంకల్పం ఏంటో చేసి చూపిస్తానటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి ఎల్లటూరు శ్రీనివాసరాజు గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో కిషోర్, RTV, రాజంపేట నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.